కార్తీక మాసం వెనుక ఉన్న దివ్య రహస్యం గురించి భక్తులందరూ తెలుసుకోవాలి. ఈ నెల రోజులు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు, భోగభాగ్యాలను అనుభవించి జన్మరాహిత్యాన్ని కూడా పొందుతారు భక్తులందరూ కూడా. దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకున్న తరువాత ఆధ్యాత్మికత ఉట్టిపడే కార్తీక మాసంలోకి అడుగు పెడతాం అందరం కూడా. తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో వచ్చే అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఇటు శివునికి అటు విష్ణువుకు కూడా ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గం అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ కార్తీక మాసానికి ఇంతటి పవిత్రత చేకూరడం వెనుక ఉన్న రహస్యమేమిటి, కార్తీక మాస విశిష్టత ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పున్నమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. తెలుగు మాసాల్లో 9వ మాసమైన కార్తీక మాసం మాసాలలోకెల్లా ఎంతో ఉత్తమమైనది కూడా. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి సమానమైన మాసం, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థము, వేదాన్ని మించిన శాస్త్రం లేదని తెలుస్తోంది. హరిహరులకు ఇద్దరికి కూడా ప్రీతికరమైనది కార్తీక మాసం. హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మాన్ని అనుసరించి ఒక ఏడాదిని 2 అయనములుగా విభజిస్తారు. అందులో మొదటిది ఉత్తరాయణం, అయితే రెండోది దక్షిణాయానం. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి విశిష్టత ఉందో దక్షిణాయానంలో ఈ కార్తీక మాసానికి అంతే విశిష్టత కలిగి ఉంది. పవిత్రమైన కార్తీక మాసం హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది. కార్తీక మాసంలో చేసే శివారాధనకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని కూడా కార్తీక పురాణం చెబుతోంది. ఈ సందర్భంగా కార్తీక మాసంలో హరిహరుడు అనుగ్రహం కోసం భక్తులు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నదీ స్నానం. కార్తీక మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఋషులు, మహర్షులు, సిద్ధులు కార్తీక మాసం నెల రోజులు కూడా పవిత్రమైన నదీ తీర్థాల్లో సంచరిస్తూ ఈ మాసమంతా కార్తీక స్నానం ఆచరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణ వంటి పుణ్య నదుల్లోనే కాకుండా చెరువులు, నీటి కుంటలు, సముద్రాల్లో కూడా స్నానమాచరించవచ్చని స్కంద పురాణాంతర్గతమైన కార్తీక పురాణాలలో వివరించారు. ఎంతో విశిష్టమైన ఈ మాసంలో భక్తులందరూ కూడా దీపారాధన ముందుగా. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాలు చేకూరుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో తెలిసి కాని తెలియక కాని చివరికి చెడు తలపుతో అయినా సరే దీపం వెలిగిస్తే ఆ ఫలం లెక్క కట్టలేనిదని కూడా చెబుతారు. భక్తి శ్రద్ధలతో శివాలయంలో చేసే దీపారాధన కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత గురించి కార్తీక పురాణాలలో విపులంగా వివరించారు కూడా. దానాలు కూడా చేయాలి ఈ మాసంలో. సంపాదించిన ధనానికి కానీ పుణ్యానికి కానీ దానంతోనే స్వార్థకత చేకూరుతుందని కూడా స్కంద పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో చేసే దానాలకు మామూలు రోజుల కన్నా చేసిన 1,000,000 రెట్ల అధిక ఫలం లభిస్తుంది. ఈ మాసంలో దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం వంటి దానాలతో పాటు ఇటు ఇహలోకంలో అటు పరలోకంలో కూడా తరించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయని, గతించిన పూర్వీకులకు సద్గతులు కలుగుతాయని కూడా కార్తీక పురాణం చెబుతోంది. పురాణ పఠనం. కార్తీక మాసంలో 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని చదివినా, విన్నా, రాసినా కూడా కలిగే పుణ్యం అనంతం, వర్ణించలేనిది కూడా. ఉపవాసం. కార్తీక మాసమంతా కూడా నక్తం పేరుతో ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటారు భక్తులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా దైవారాధనలోనే మనసును లగ్నం చేసి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. ఇలా దైవానుగ్రహంతో శుభాలు చేకూరుతాయని కూడా పండితులు చెబుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతోంది. అంతేకాదు ఉపవాసాల వలన మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుంది. ఎంతో ప్రత్యేకం కార్తీక సోమవారాలు. కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివారాధనకు ఎంతో ప్రత్యేకమైనవి. భూలోక వైకుంఠం కూడా. ఓవైపు హరిహర శంకర అంటూ అభిషేకాలతో శివాలయాలు మారుమోగుతూ ఉంటే, మరొక వైపు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో, ఏకాదశి ఉపవాసాలతో, విష్ణు సహస్రనామ పారాయణాలతో భూలోకం వైకుంఠాన్ని తలపించేలా ఉండే ఈ కార్తీక మాసం మోక్షదాయకం. ఇంతటి మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో హరిహరాదులను ఆరాధిస్తూ నియమనిష్టలతో ఉపవాసాలు, నదీ స్నానాలు, దీపారాధన, దాన ధర్మాలు చేస్తూ
ఇహంలో సకల భోగభాగ్యాలను అనుభవించి జన్మరాహిత్యాన్ని పొందవచ్చని కూడా కార్తీక పురాణంలో సూత మహాముని ఆ భక్తులందరికీ వివరించాడు.